ఆ విధంగా మనం రాగలిగి మన యొక్క మనస్సుని మనం ఆధీనంలో చేసుకోగలిగితే ఏమవుతుంది, అప్పుడు మనం ఈ యొక్క ఈర్ష్యాసూయాలను దేశించే యొక్క ఈర్ష్యాసూయ దేశాన్ని కంట్రోల్ చేసుకోవటానికి వస్తుంది. వాటిని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకున్నామో, ఈర్ష్యాసూయ దేశాలను మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకున్నామో అప్పుడు మనకి ఏమవుతుందంటే భగవంతుని దర్శనం అవుతుంది. క్షణక్షణం భగవంతుని యొక్క దర్శనం అవుతూనే ఉంటుంది. అంతటి యొక్క మహత్తుని మానవ దేహంలో భగవంతుడు మనకే ఇచ్చి ఉన్నాడు. మనకే ఇచ్చిందని మనము సద్వినియోగం చేసుకుంటాం. ఇప్పుడు రాజకీయాలు బెల్లం కన్నా తీపైపోయింది. రాజకీయ నాయకులు ఎక్కడుంటే వాళ్ళ చుట్టే ఉంటుంది. ఇప్పుడు చూసాం కదా మనం. అదే ఒక సాధు సత్పురుషులు వాళ్ళు ఏమంటే ఒక నలుగురు మనుషులు కూడా ఉన్నారు. అట్ట అయిపోయింది అనమాట ప్రపంచం. ఏమైంది, రాజకీయ బెల్లంలో చిన్నపిల్లలాగా పెద్దలంతా కూడా రాజకీయంలో మునిగిపోయి ఉన్నారన్నమాట. అంటే మాయలో ఉన్నారు. భగవద్భక్తి కలగటం అనేది కూడా చాలా చాలా అదృష్టం ఉంటేనే కలుగుతుంది. కలిగిన దాన్ని అందులో గురు సన్నిధానికి రావటం అంటే చాలా కష్టం. మనమంతా వచ్చామంటే మనం యొక్క పూర్వజన్మమైన పుణ్యం అంటారు అమ్మగారు. కనుక మనమంతా కూడా టైం కూడా అయిపోతుంది. మళ్ళీ రేపు కూడా మాట్లాడుకుందాం. కానీ ఈ విధంగా ఉన్నది కాబట్టి మనం సదా భక్తిని, మనలో ఉన్న నేను అన్న భావన మాత్రం మనం ప్రతి క్షణం నేను అనే అహంభావం ఎవ్వరికి కూడా మంచిది కాదు. అది గంట లోపలే మనము దాన్ని తీసివేసే ప్రయత్నం చేయాలి. ఒక గంట లోపల తీయకపోతే ఒక రోజులన్నా తీసేయాలంటారమ్మ. అంతకన్నా మించి ఉంటే అది తామసంకి వెళ్ళిపోతుంది. ఈ దేశాలు ఏమవుతుందంటే భగవంతుని దూరం చేస్తాయి. భగవంతుని మీద పోయే మనస్సును ఏమవుతుంది, తన వైపు తిప్పుకుంటాయి. అందుకే కదా ఎవరికి సహించుకోవాలంటారు కదా అమ్మడు. ఎట్లా సహించుకోవాలా, వాడు అన్నాడు నాకు, వాడు అని అనుకుంటాం మనం. ఏమో అట్లా అన్నాడు మనం ఎందుకు అనుకోవాలి అంటే అది కూడా వారి స్మరణ మనం చేసినట్టు. అది అమ్మ స్మరణ చేసే బదులు వారి స్మరణ చేసి మన యొక్క పుణ్యం వాడికి పోతుంది. మన యొక్క పుణ్యం అతనికి పోతుంది. అతని స్మరణ చేస్తే వాడు ఇట్లా చేసాడు అంటే వాళ్ళకి పోతుంది అనమాట. లేదు మనం భగవంతుని ఎందే మనస్సును పెట్టుంటే భగవంతునికి పోతుంది. సూక్ష్మం ఉన్నది అన్నమాట. ఇది సాధించవలరా శోధించవలరా అంటాడు. మనకు అంత ఈజీగా పెట్టున్నాడు. కానీ మనల్ని నేనున్న భావన అనేది ఎవ్వరికి ఉండరాదు. నేను శరణార్థిని అనుకోవాలని. ఇప్పుడు మనం ఈ జాగాలో ఊడ్చినా ఒకటే కుర్చీ మీద కూర్చుంటే వచ్చేది ఏం లేదు. అదే అక్కడ నేను స్కూల్ కాడి వీళ్ళు కుర్చీ వేసి కూర్చోబెట్టారు నాయన, నాకు అది సంతోషం లేదు అంటారు. నారాయణ సార్ కుర్చీ వేసి మీరు కూర్చోబెట్టారు, ఏదో అధ్యక్ష స్థానం అన్నారు, జెండా ఏమన్నారు, ఇవన్నీ నాకు సంతోషం లేదు. ఈ పొలంలో నేను పని చేస్తున్నాను, సేవ చేస్తున్నాను, అదే నాకు